హలో జెన్కో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈరోజు ఈ యూట్యూబ్ లైవ్ సెషన్లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్కి సంబంధించిన రివిజన్ మేము కండక్ట్ చేయబోతున్నాము. సో ఆ రివిజన్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని అప్డేట్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఏస్ అకాడమీ తరఫున. సో లెట్స్ సీ దోస్ అప్డేట్స్. మన టీఎస్ జెన్కో ఎగ్జామ్కి సంబంధించిన మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అబెట్స్లో. సో మాక్ టెస్ట్ 1, మాక్ టెస్ట్ 2. మాక్ టెస్ట్ వచ్చి 10th December 2 PM to 4 PM. మాక్ టెస్ట్ 2 వచ్చి 13th December 2 PM to 4 PM. సో ఓల్డ్ స్టూడెంట్స్కి 100 రూపీస్ ఫీజ్, ఇంకా వేరే నాన్ ఏస్ స్టూడెంట్స్ అయితే 200 రూపీస్ ఫీజ్ కట్టి ఈ మాక్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ చేయొచ్చు. మాక్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలంటే మాక్ ఎగ్జామ్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో మీ అందరూ ఈ మాక్ ఎగ్జామ్స్ రాయమని నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను. ఈ నంబర్, ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఏస్ అకాడమీ తరపున. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లైక్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కానీ, గేట్ ఎగ్జామినేషన్ కానీ, లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతుంటే మీరు ప్రిపరేషన్ అనేది చాలా ముందుగా స్టార్ట్ చేయాలి. సో మేము లాంగ్ టర్మ్ బ్యాచెస్ని అనౌన్స్ చేశాము. క్లాస్ రూమ్ కోచింగ్ 1st December 2023, అలానే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా 1st December నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఈ బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఎవరైతే ముందుగా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్గా సబ్జెక్ట్స్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆబ్వియస్గా ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అలానే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, లేదా ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ ఉన్నారో, IIIT గవర్నమెంట్ కాలేజెస్ నుంచి ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మేము కన్సెషన్ అనేది ఇస్తున్నాము. సో ఇంకా మిగతా డీటెయిల్స్కి మీరు మా వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ గేట్ 2025కి సంబంధించిన ఇంకొన్ని బ్యాచెస్ మేము అనౌన్స్ చేసాము. లైక్ 21st January 2024, 19th February 2024, 20th March 2024. సో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన మేము గేట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. ఫిజికల్ క్లాసెస్ ఈ కొత్తపేట్ సెంటర్లో. సో ఈ బ్యాచెస్లో మీరు త్వరగా ఎన్రోల్ అయితే మీరు ప్రిపరేషన్లో ముందున్నట్టు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ రివిజన్ సెషన్. సో ఈరోజు మన జెన్కో ఎగ్జామినేషన్కి సంబంధించిన సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్కి రివిజన్ మనం చేయబోతున్నాము. ఒకసారి సిలబస్ చూద్దాము. ఏం సిలబస్ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఆ నోటిఫికేషన్లో చూస్తే ఈ హెడ్డింగ్తో సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్, షిఫ్టింగ్, స్కేలింగ్ ఆపరేషన్స్, linear time invariant and causal systems, Fourier series representation for continuous periodic signals, sampling theorem, Fourier and Laplace transforms, Z transforms. ఇక్కడ వరకు ఇంతకు ముందు కూడా మీరు ప్రిపేర్ అయి ఉంటారు. ఇంకొన్ని అడిషనల్ టాపిక్స్ వాళ్ళు మనకి ఇచ్చారు. ఏంటో అడిషనల్ టాపిక్స్? డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, దాన్ని మనం షార్ట్గా డిఎఫ్టీ అని పిలుస్తుంటాం. అలానే ఎఫ్ఎఫ్టీ, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లీనియర్ కన్వల్యూషన్, డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, అలానే ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్స్, ఇన్ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్స్, బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ మెన్షన్ చేసిన దానిలో అడిషనల్ టాపిక్స్ ఏంటి అంటే ఇది డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఎఫ్ఎఫ్టీ, డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్, ఐఏఆర్ ఫిల్టర్స్ అండ్ బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవి కొత్తగా యాడ్ చేసిన సిలబస్. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏది అంటే ఖచ్చితంగా మేము ఈ డిఎఫ్టీ టాపిక్ నుంచి మనం ఒక న్యూమరికల్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్కి సంబంధించిన కూడా లీనియర్ ఫేస్ మీద కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిఎఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి, మనం ఈ సబ్జెక్ట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకవేళ మీరు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ కనుక చూస్తే మనకి రెగ్యులర్గా ఒక మినిమం 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్నిసార్లు అవి 5 నుంచి 8, 9 క్వశ్చన్స్ కూడా వెళ్ళిన అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 2023లో జరిగిన గేట్ ఎగ్జామ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్కి దాదాపుగా 12 మార్క్స్ ఇచ్చారు. అంటే హైయెస్ట్ వెయిటేజ్ మనకి ఈ సబ్జెక్ట్ ద్వారా వచ్చింది. మనం స్టేట్ లెవెల్లో జరిగే ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ చూస్తే అందులో మినిమం ఒక 4-5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ అడిషనల్ సిలబస్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇందులోంచి కూడా ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు ఈ లైవ్ సెషన్లో మనం ఈ సబ్జెక్ట్ని కంప్లీట్గా రివైజ్ చేయబోతున్నాం. అంటే ఆల్రెడీ మీరు ఒకవేళ మొత్తం ఈ సబ్జెక్ట్ని ప్రిపేర్ అయి ఉంటే ఈ సబ్జెక్ట్ని ఎలా రివైజ్ చేయాలో అనేది నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్.
అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను టచ్ చేయబోతున్నాను. సో ఫస్ట్గా ప్రాపర్టీస్ ఆఫ్ ఇంపల్స్. ఈ ఇంపల్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన సబ్జెక్ట్లో. సో ఒకసారి ఈ డెఫినేషన్ చూసి దాని ప్రాపర్టీస్కి వద్దాం. సో డెఫినేషన్ ఏంటి, ఇంపల్స్ని ఎలా డిఫైన్ చేసాము. సో ఇంపల్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ del of t is infinity whenever t is 0 and it is 0 whenever t is not equal to 0. ఈ విధంగా మనం ఇంపల్స్ని డిఫైన్ చేసాము. ఒకవేళ మీరు దీన్ని డ్రా చేస్తే t ఈక్వల్ టు 0 దగ్గర దీని యాంప్లిట్యూడ్ కనుక చూస్తే ఇన్ఫైనైట్ ఉంది. సో ఈ విధంగా మనం ఇంపల్స్ని డ్రా చేస్తాము. సో ఒకవేళ మీరు ఇంతే del of t is infinity at t equal to 0, it is 0 for t not equal to 0 అని మాత్రమే రాస్తే అది ఇన్కంప్లీట్ డెఫినేషన్ అవుతుంది. సో దీంతో పాటుగా ఇంటిగ్రల్ -∞ to ∞ del of t dt. సో యూజువల్గా మేము ఏరియా అండర్ ఇంపల్స్ అని పిలుస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద ఏరియా అండర్ ఇంపల్స్? ఏరియా అండర్ ద ఇంపల్స్ ఈస్ 1. ఈ ప్రాపర్టీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసాము. ఇప్పుడు ఈ ఇంపల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇంపల్స్ ఏదైతే ఉందో అది ఈవెన్ సిగ్నల్, అంటే del of -t ఏమవుతుంది అంటే del of t అవుతుంది. del of at ఏమవుతుంది అంటే 1/mod of a ఇంటూ del of t అవుతుంది. అలానే ఇది ప్రోడక్ట్ ప్రాపర్టీ అంటాము. x of t ఇంటూ del of t ఏమవుతుంది. సో ప్రోడక్ట్ ప్రాపర్టీ ప్రకారంగా దీని వాల్యూ వచ్చి x of 0 ఇంటూ del of t. ఒకవేళ x of t ఇంటూ del of t మైనస్ t నాట్, అంటే ఇంపల్స్ కనుక t ఈక్వల్ టు t నాట్ దగ్గర ఉంటే ఇదే x of t నాట్ ఇంటూ del of t మైనస్ t నాట్ అవుతుంది. సో ఇవి ఇంపల్స్ ప్రాపర్టీస్. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. దీన్ని మనం శాంప్లింగ్ ప్రాపర్టీ అని పిలుస్తూ ఉంటాం, లేదా షిఫ్టింగ్ ప్రాపర్టీ అని పిలుస్తుంటాం. ఈ ప్రాపర్టీ ప్రకారం ఈ ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు x of t నాట్. ఎంత ఏదైనా ఇలాంటి ఇంటిగ్రల్ ఇస్తే దాని ఆన్సర్ ఒక్క స్టెప్లో రాయొచ్చు, x of t నాట్. సో ఇది ఎప్పుడు అంటే వెనెవర్ t1 లెస్ దాన్ t నాట్ లెస్ దాన్ t2. అంటే ఇచ్చిన ఈ ఇంటిగ్రేషన్ లిమిట్స్ రేంజ్లో ఇంపల్స్ కనుక ఉంటే సో దాని ఆన్సర్ ఏమవుతుంది అంటే x of t నాట్ అవుతుంది. సో మనం చేయాల్సిందల్లా ఇంపల్స్ అనేది ఈ ఇంటిగ్రేషన్ లిమిట్స్లో ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆన్సర్ x of t నాట్. ఈ x of tని అబ్జర్వ్ చేసి t ఎక్కడైతే ఉందో అక్కడ t నాట్ సబ్స్టిట్యూట్ చేసేయండి, అదే మన ఆన్సర్. ఒకవేళ ఇంపల్స్ కనుక ఇచ్చిన ఈ లిమిట్స్కి బయట ఉంటే సో ఈ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చి 0. సో ఇట్ ఇస్ 0 అదర్వైజ్. ఎప్పుడైతే ఈ లిమిట్స్ బయట ఇంపల్స్ ఉంటుందో ఆ ఇంటిగ్రల్ వాల్యూ వచ్చి 0. ఇది చాలా ప్లేసెస్లో మనం వాడుతూ ఉంటాము. ఇది ఒక సింగిల్ లైన్ ఆన్సర్ అనమాట, ఎక్కువ సింప్లిఫికేషన్ కూడా అవసరం లేదు. ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంపల్స్. ఈ ఆపరేటర్ వచ్చి కన్వల్యూషన్ ఆపరేటర్. ఎప్పుడైతే మనం ఒక సిగ్నల్ x of tని ఇంపల్స్తో కన్వాల్వ్ చేస్తే మళ్ళీ మనకి x of t అనే సిగ్నలే వస్తుంది. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ. whenever you convolve x of t with impulse, again it results in x of t. x of t convolved with del of t minus t naught. ఒక షిఫ్టెడ్ ఇంపల్స్తో కనుక చేస్తే ఆన్సర్ ఏమవుతుంది అంటే x of t minus t naught అవుతుంది. సో ఇవి ఇంపల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇవి రివైజ్ చేసి వెళ్ళాలి. నెక్స్ట్ సింక్. గేట్లో కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కానీ లేదా మన జెన్కో ఎగ్జామినేషన్లో ఈ సింక్ పల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అడిగే అవకాశం ఉంది. సో ఈ సింక్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? సో సింక్ టీ అంటే ఏంటి? చాలా బుక్స్లో ఈ సింక్ని డిఫరెంట్ వేస్లో డిఫైన్ చేశారు. సో చాలా టెక్స్ట్ బుక్స్లో ఈ యొక్క కామన్ నొటేషన్ అనేది చూస్తుంటాం. సింక్ టీ ఇస్ సైన్ పై టీ బై పై టీ. సో ఈ విధంగా మనం సింక్ టీని డిఫైన్ చేసాము. ఇది ఒకవేళ మీరు డ్రా చేస్తే ఎలా ఉంటుంది? సో డ్రా చేసి చూద్దాం. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఒక రఫ్ స్కెచ్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇదే మన సింక్ ఫంక్షన్. సో ఇది ఎక్కడ 0 అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ పై. సో సైన్ పై 0. సో టీ ఈక్వల్ టు 1 దగ్గర 0. మళ్ళీ నెక్స్ట్ 0 ఎక్కడ అవుతుంది అంటే 2 దగ్గర, అలానే -1 దగ్గర, అలానే -2 దగ్గర, సో ఆన్. ఇది సింక్ ఫంక్షన్కి సంబంధించిన గ్రాఫ్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు 0 దగ్గర మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటోంది. మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 1. సో
ఆ మ్యాక్సిమం వాల్యూ 1 ఎలా వచ్చింది అంటే ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఎల్ హాస్పిటల్ రూల్ వాడితే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో రఫ్గా సింక్ ఫంక్షన్ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ టీ ఈక్వల్ టు 1 దగ్గర ఇది 0 అవుతుంది, టీ ఈక్వల్ టు 2 దగ్గర 0 అవుతుంది. సో ఈ 0 క్రాసింగ్స్ అన్నీ కూడా యూనిఫామ్గా స్పేస్ అయి ఉన్నాయి. యూనిఫామ్గా స్పేస్ ఉన్నాయి అంటే ఒకవేళ మీరు ఇది చూస్తే దీనికి విడ్త్ ఎంత అంటే 1 సెకండ్, ఇదెంత అంటే 1 సెకండ్. సో ఆ గ్యాప్స్ అన్ని కూడా 1 సెకండ్ యూనిఫామ్గా ఉన్నాయి. ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఇది ఒక ఈవెన్ సిగ్నల్. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక చోట మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ ఈవెన్ సిమెట్రిక్ వేవ్ ఫామ్. చూడడానికి ఈవెన్ సిమెట్రిక్ వేవ్ ఫామ్ లానే ఉంది. ఇట్ హ్యాస్ యూనిట్ ఏరియా. అంటే ఎప్పుడైతే మ్యాథమెటికల్గా దీని ఏరియా కనుక్కుంటారో లైక్ -∞ to ∞ లేదా ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కుంటారో sin πt/πt. ఇది నార్మల్ ఇంటిగ్రేషన్ చేస్తే మీకు అంతా ఈజీగా రాదు. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో మనం కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట, సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ అని. ఒకవేళ మీరు ఆ ప్రాపర్టీస్ కనుక వాడితే ఇలాంటి ఇంటిగ్రల్ వాల్యూస్ చాలా తక్కువ టైంలోనే సాల్వ్ చేయొచ్చు. సో ఈ ఇంటిగ్రేట్ చేయడం వల్ల దీని ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వస్తుందంటే 1. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు దీని ఇంటిగ్రల్ వాల్యూ ఏంటి అని. ఇట్ హ్యాస్ యూనిట్ స్పేస్డ్ 0 క్రాసింగ్స్. సో ఆల్రెడీ చెప్పా కదా, ఇది చూడండి. సో 0 to 1 అంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉందంటే 1. సో ఈ గ్యాప్ ఎంత అంటే 1. అలా ప్రతి 0 క్రాసింగ్ కనుక చూసుకుంటే 1 యూనిట్స్తో అవి డిఫర్ అవుతూ ఉన్నాయి. సో యూనిఫామ్గా ఉన్నాయి అవన్నీ కూడా. సో ఇవి సింక్ పల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్లో ఎనర్జీ, పవర్ గురించి, లేదా ఈవెన్, ఆడ్, పీరియాడిక్, అపీరియాడిక్. ఎస్పెషల్లీ ఈ పీరియాడిక్, అపీరియాడిక్ మీద అయితే ఒకనొక ఎగ్జామ్లో అంటే SPDCL ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కాదు 2 క్వశ్చన్స్ అడిగేశాడు పీరియాడిసిటీ గురించి. సో ఇవన్నీ కూడా ఒకసారి మీకు నేను రివైజ్ చేస్తాను. అలానే కాజల్ సిగ్నల్ అంటే ఏంటి, నాన్ కాజల్ సిగ్నల్ అంటే ఏంటి, రైట్ సైడెడ్, లెఫ్ట్ సైడెడ్ అంటే ఏంటి, బౌండెడ్, అన్బౌండెడ్, డిటర్మినిస్టిక్, ర్యాండమ్ సిగ్నల్స్. సో దీని డిస్కషన్ చూద్దాం. ఏదైనా ఒక సిగ్నల్ ఇస్తే నేను వోల్టేజ్ వేవ్ ఫామ్ కానీ కరెంట్ వేవ్ ఫామ్ కానీ ఇస్తే దాని ఎనర్జీ ఎలాగనుకుంటారు? ఎనర్జీ ఎలాగనుకుంటామంటే ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఇస్ ఇంటిగ్రల్ -∞ to ∞. ఇట్ ఇస్ x of t మాడ్యులస్ స్క్వేర్ dt. సో ఏం చేయాలి? సో x of t, ఈ మాడ్యులస్ ఎప్పుడు వాడతామంటే అది కాంప్లెక్స్ వాల్యూడ్ సిగ్నల్ అయినప్పుడే మాడ్యులస్ అనేది పిక్చర్లోకి వస్తుంది. రియల్ వాల్యూడ్ అయితే జస్ట్ స్క్వేర్ చేయండి, ఇంటిగ్రేట్ చేయండి. ఇక్కడ నేను స్టూడెంట్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఒక కామన్ మిస్టేక్ అబ్జర్వ్ చేశాను. ఈ ఫార్ములా ఏం చెప్తోంది అంటే ఫస్ట్ స్క్వేర్ చెయ్యి, తర్వాత ఇంటిగ్రేట్ చెయ్యి అని చెప్తోంది. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఏరియా కనుక్కొని దాన్ని స్క్వేర్ చేస్తున్నారు. సో అది రాంగ్ ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి, తర్వాత ఇంటిగ్రేట్ చేయాలి. అలానే యావరేజ్ పవర్ ఎలా ఫైండ్ చేస్తాము? యావరేజ్ పవర్. సో యావరేజ్ పవర్ ఇస్ క్యాలిక్యులేటెడ్ లైక్ దిస్. లిమిట్ t tends to infinity. It is 1/2t integral -t to t x of t మాడ్యులస్ స్క్వేర్ dt. సో ఎప్పుడైతే మనం టైం యావరేజ్ కనుక్కుంటామో, ఎనర్జీ యొక్క టైం యావరేజ్ కనుక్కుంటామో అదే మన యావరేజ్ పవర్ అవుతుంది. సో ఈ విధంగా మనం యావరేజ్ పవర్ అనేది ఫైండ్ చేయాలి. ఒకవేళ మనకి ఇచ్చినది పీరియాడిక్ సిగ్నల్ అయితే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎగ్జామ్స్లో మనకి సైనసాయిడల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు, లేదా ఏదైనా పీరియాడిక్ సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. సో ఒకవేళ నేను పీరియాడిక్ సిగ్నల్ ఇస్తే దాని యావరేజ్ పవర్ ఎలా ఫైండ్ చేస్తారు? సో యావరేజ్ పవర్ ఆఫ్ అ పీరియాడిక్ సిగ్నల్. సో ఇలా -∞ నుంచి ∞ వరకు మనం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఒక పీరియాడిక్ సిగ్నల్ కాబట్టి. ఏం చేయాలి అంటే ఆబ్వియస్గా పీరియాడిక్ సిగ్నల్స్ విత్ ఫైనైట్ యాంప్లిట్యూడ్స్ ఉంటే ఎనర్జీ అనేది బై డిఫాల్ట్ ఇన్ఫినిటీ. సో దీనికి ఎనర్జీ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. మరి యావరేజ్ పవర్ ఎలా ఫైండ్ చేస్తాము? పీరియాడిక్ సిగ్నల్స్ అంటున్నారు కదా, దానికంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఓకేనా? సో ఇలా -∞ to ∞ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి t tends to infinity -t to -T to T అన్నాం. అలా ఈ పీరియాడిక్ సిగ్నల్స్తో ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. ఆ సింపుల్ టెక్నిక్ ఏంటంటే 1/T 0 to T x of t మాడ్యులస్ స్క్వేర్ dt. సో ఇచ్చిన పీరియాడిక్ సిగ్నల్ని ఒక ఫండమెంటల్ టైం పీరియడ్లో దాని ఎనర్జీ కనుక్కోండి, ఎందుకంటే 0 to T x of t మాడ్యులస్ స్క్వేర్ dt ఏమవుతుందంటే ఎనర్జీ ఇన్ 1 ఫండమెంటల్ పీరియడ్ అవుతుంది. డివైడెడ్ బై టైం పీరియడ్ చేయండి, అదే మనకి యావరేజ్ పవర్ వస్తుంది.
ఈ లాజిక్ కనుక యూస్ చేయకపోతే చూడండి ఇలా కాంప్లికేటెడ్గా ఇంటిగ్రేషన్స్ చేయాల్సి వస్తాయి. సో ఈ యొక్క డిస్కషన్లో క్యాపిటల్ టీ అంటే ఏంటి, ఫండమెంటల్ టైం పీరియడ్. మరి ఈ డిస్కషన్లో క్యాపిటల్ టీ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా, టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అని. సో ఎప్పుడైతే పీరియాడిక్ అవుతుందో ఈ డెఫినేషన్ మనం యూస్ చేయాలి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనం ఈ సైనసాయిడల్ సిగ్నల్స్ని వాడుతూ ఉంటాం. ఖచ్చితంగా దీని మీద ఏదన్నా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మనకిచ్చిన సిగ్నల్ ఏ కాస్ ఒమేగా నాట్ టీ లాగా ఉన్నా, లేదా ఏ కాస్ ఒమేగా నాట్ టీ ప్లస్ తీటా అనే ఫామ్లో ఉన్నా, లేదా ఏ సైన్ ఒమేగా నాట్ టీ లేదా ఏ సైన్ ఒమేగా నాట్ టీ ప్లస్ తీటా ఈ ఫామ్లో ఉంటే ఇలాంటి సిగ్నల్స్ అంటే సైనసాయిడల్. యావరేజ్ పవర్ ఫైండ్ చేయడం చాలా చాలా సింపుల్. సో యావరేజ్ పవర్ ఎట్లా ఫైండ్ చేస్తాము అంటే దీనికంటే ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. యావరేజ్ పవర్ ఇస్ a²/2. అంటే ఈ యావరేజ్ పవర్ అనేది ఈ పీక్ యాంప్లిట్యూడ్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఈ ఒమేగా నాట్ అనే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు, అలానే ఈ తీటా అనే యాంగిల్ మీద కూడా డిపెండ్ కాదు, కేవలం పీక్ యాంప్లిట్యూడ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జామ్స్లో మనని ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ అ పీరియాడిక్ వేవ్ ఫామ్ అని అడుగుతాడు. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి? ఇట్స్ సింప్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ యువర్ యావరేజ్ పవర్. ఏదైనా ఒక పీరియాడిక్ వేవ్ ఫామ్ ఇచ్చి ఆర్ఎంఎస్ వాల్యూ అడుగుతుంటే మీరు యావరేజ్ పవర్ ఫైండ్ చేసి దాని స్క్వేర్ రూట్ తీసుకోండి, అదే ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైనసాయిడల్ సిగ్నల్కి ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a²/2. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి ఫైనల్గా a/√2 అని వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే విషయాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఒకవేళ అదే డిస్క్రీట్ టైం సిగ్నల్స్ ఇస్తే ఎనర్జీ పవర్ ఎట్లా కనుక్కుంటాము? ఎక్కడైతే ఇంటిగ్రేషన్ వచ్చిందో అక్కడ ఇప్పుడు సమ్మేషన్ అనే ఆపరేషన్ వస్తుంది. సో ఎనర్జీ ఎలా కనుక్కుంటాము? ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఇస్ సమ్మేషన్ n ఫ్రమ్ -∞ to ∞. ఇట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ x of n హోల్ స్క్వేర్. సో మనకు ఒక సీక్వెన్స్ ఇస్తాడు, ఆ సీక్వెన్స్కి ఫస్ట్ మాడ్యులస్ అప్లై చేసేయండి, స్క్వేర్ చేసేయండి, యాడ్ చేసేయండి. సో ఈ విధంగా ఎనర్జీ అనేది ఫైండ్ చేస్తాము. మరి పవర్, యావరేజ్ పవర్ ఎట్లా ఫైండ్ చేస్తాము? ఇందాకటి కాన్సెప్టే. సో ఇక్కడ లిమిట్ లెట్స్ సే క్యాపిటల్ N టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2n + 1 సమ్మేషన్ n ఫ్రమ్ -N to N x of n మాడ్యులస్ స్క్వేర్. ఈ విధంగా మనం యావరేజ్ పవర్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఈ 2n + 1 అనే ఫ్యాక్టర్ ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే సమ్మేషన్ మీరు -n to n చేస్తున్నారో, అంటే ఒకవేళ మీరు శాంపుల్స్ కనుక చూస్తే -n to -1, అలానే 0 దగ్గర ఇంకొక శాంపుల్ ఉంటుంది, అలానే 1 up to n. ఇది ఒకవేళ మీరు కౌంట్ చేస్తే ఇక్కడ మనకి క్యాపిటల్ N శాంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కౌంట్ చేస్తే ఇక్కడ కూడా క్యాపిటల్ N ఉన్నాయి. సో టోటల్ ఎన్ అయిన ఇప్పటి వరకు n + n, అలానే 0 దగ్గర ఇంకొక శాంపుల్ ఉంది. సో n + n + 1, 2n + 1 శాంపుల్స్. సో బేసిక్గా ఏం చేస్తున్నాం అంటే టోటల్ ఎనర్జీ ఫైండ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్తో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా ఎనర్జీనే యావరేజ్ చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా అలానే చెప్పాం, టైమ్ యావరేజ్ ఆఫ్ సిగ్నల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ పవర్ అని. ఇక్కడ కూడా అదే క్యాల్కులేషన్. ఒకవేళ మనకిచ్చిన సిగ్నల్ పీరియాడిక్ అయితే సో అప్పుడు ఏం చేస్తాం? హౌ డూ యూ ఫైండ్ ది యావరేజ్ పవర్ ఆఫ్ అ పీరియాడిక్ వేవ్ ఫామ్? ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లైక్ దిస్. ఇట్ ఈస్ జస్ట్ 1/n సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n - 1. ఇట్ ఈస్ x of n మాడ్యులస్ స్క్వేర్. సో అది పీరియాడిక్ అని కనుక తెలిస్తే ఒక అంటే ఒక పీరియడ్లో ఉన్న శాంపుల్స్ తీసుకొని వాటిని మాడ్యులస్ ఫైండ్ చేసి స్క్వేర్ చేసి యాడ్ చేసేసేయండి. ఒకవేళ మనకి ఇచ్చింది రియల్ వాల్యూ అయితే అన్ని వాల్యూస్ని స్క్వేర్ చేసేసి యాడ్ చేసేయండి. సో తర్వాత ఏం చేయాలి అంటే అన్ని శాంపుల్స్ కాదు, ఒక ఫండమెంటల్ సైకిల్లో ఉన్న శాంపుల్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. అలానే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ దట్ ఈస్ క్యాపిటల్ N ఏం చెప్తుందంటే దాని పీరియాడిసిటీ గురించి చెప్తుంది, అంటే ఒక సైకిల్లో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయని చెప్తుంది. సో ఎంతో డివైడ్ చేయండి. ఇది ఎప్పుడు వాడతారు? పీరియాడిక్ సిగ్నల్ అయితే వాడాలి. ఇది ఎప్పుడు వాడాలి? ఏదైనా ఒక జనరల్ కేస్కి ఇది మనం ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఎనర్జీ అండ్ పవర్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్కిను డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్కి. నెక్స్ట్, ఈవెన్ అండ్ ఆడ్ సిగ్నల్స్. ఈవెన్ సిగ్నల్ కండిషన్ ఎలా చెక్ చేస్తాము? ఒక సిగ్నల్ ఈ కండిషన్ని కనుక సాటిస్ఫై చేస్తే x of -t = x of t, ఖచ్చితంగా అది ఈవెన్ సిగ్నల్ అవుతుంది. ఈవెన్ సిగ్నల్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది కొసైన్ వేవ్ ఫామ్. ఏ వేవ్ ఫామ్? కొసైన్ వేవ్ ఫామ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, లైక్ cos t.
లేదా ఒక రెక్టాంగులర్ పల్స్ తీసుకోండి, ఇలా సిమెట్రికల్గా ఉన్న రెక్టాంగులర్ పల్స్, లేదా ఒక ట్రయాంగులర్ పల్స్ తీసుకోండి -t to t, లేదా ఒక గాషియన్ పల్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఈవెన్ ఫంక్షన్సే. నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఆడ్ ఫంక్షన్, so let's see what is an odd function and some of the examples of odd function. So odd function condition వచ్చి x of minus t equal to minus x of t. ఎప్పుడైతే ఒక వేవ్ ఫామ్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం ఆడ్ ఫంక్షన్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎప్పుడైనా మనం ఆడ్ ఫంక్షన్ అని పేరు దిగానే మీకు ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది సైన్ ఫంక్షన్. సో దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సైన్ టీ స్టూడెంట్స్. అలానే మన సిగ్నమ్ ఫంక్షన్ ఒక ఎగ్జాంపుల్. ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు, లైక్ టీ ఆర్ టీ క్యూబ్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఆడ్. ఇంకొక పాయింట్ చెప్తాను, ఒకవేళ ఇచ్చిన ఫంక్షన్ ఆడ్ అయితే ఖచ్చితంగా దాని వాల్యూ ఎట్ టీ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వోల్టేజ్ వేవ్ ఫామ్ ఇచ్చాడు, అది ఆడ్ సిగ్నల్ అయితే దాని వాల్యూ ఎంత టీ ఈక్వల్ టు 0 దగ్గర అంటే 0 volts ఉంటుంది ఖచ్చితంగా. లేదా ఇంకేదన్నా మీకు వేవ్ ఫామ్ ఇచ్చి ఆడా లేదా అని మీకు తెలుసుకోవాలంటే దాని వాల్యూ చూడండి 0 దగ్గర. ఆడ్ సిగ్నల్స్కి ఖచ్చితంగా 0 దగ్గర దాని యాంప్లిట్యూడ్, లేదా మీరేమని అనుకోవచ్చు, వోల్టేజ్ అనుకోవచ్చు, కరెంట్ అనుకోవచ్చు, ఖచ్చితంగా 0 ఉండాలి. సో ఇదొక మంచి టెక్నిక్ అనమాట మీకు గుర్తుపట్టడానికి. మ్యాథమెటికల్ కండిషన్స్ ఇచ్చాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్. ఒక రెండు ఈవెన్ సిగ్నల్స్ని యాడ్ చేస్తే రిజల్టెంట్ కూడా ఈవెనే. ఒక ఈవెన్ ఒక ఆడ్ సిగ్నల్ని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ నైదర్ ఈవెన్ నార్ ఆడ్. యూజువల్గా ఇది 4 years సిరీస్లో బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇచ్చిన 4 years సిరీస్లో కాస్ట్ టర్మ్స్, సైన్ టర్మ్స్ రెండు ఉన్నాయనుకోండి. కాస్ట్ టర్మ్స్ అంటే ఈవెన్కి సంబంధించింది, సైన్ టర్మ్స్ అనుకోండి ఆడ్ ఫంక్షన్కి సంబంధించింది. మన 4 years సిరీస్లో రెండు టర్మ్స్ ఉన్నాయి, లైక్ సైన్ టర్మ్స్ ఉన్నాయి, కాస్ట్ టర్మ్స్ ఉంటే ఆ ఇచ్చిన సిగ్నల్ ఖచ్చితంగా నైదర్ ఈవెన్ నార్ ఆడ్ ఎగ్జాంపుల్ అనమాట. రెండు ఆడ్ సిగ్నల్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ కూడా ఆడే. రెండు ఈవెన్ సిగ్నల్స్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఈవెన్. ఒక ఆడ్ సిగ్నల్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ వచ్చి ఆడ్. రెండు ఆడ్ సిగ్నల్స్ని మల్టిప్లై చేస్తే రిజల్ట్ వచ్చి ఈవెన్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ తెలియాలి. ఒకవేళ మనకి ఇచ్చినది నైదర్ ఈవెన్ నార్ ఆడ్ అయితే, సో అలాంటి సిగ్నల్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ టీ నైదర్ ఈవెన్ నార్ ఆడ్, అలాంటి సిగ్నల్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ పార్ట్ ప్లస్ ఆడ్ పార్ట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో మన ఎగ్జామ్లో ఈ ఈవెన్ పార్ట్ ఎలా కనుక్కుంటారు అని అడుగుతారు. సో ఈవెన్ పార్ట్కి ఎక్స్ప్రెషన్ వచ్చి ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ బై 2. అలానే ఈ ఆడ్ పార్ట్ని ఎలా కనుక్కుంటారు? ఎక్స్ ఆఫ్ టీ, ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ బై 2. ఈ విధంగా మనం ఈవెన్ అండ్ ఆడ్ పార్ట్స్ కనుక్కోవాలి. ఎప్పుడైతే ఒక ఇచ్చిన వేవ్ ఫామ్ నైదర్ ఈవెన్ నార్ ఆడ్ అయిందో అలాంటి సిగ్నల్స్కి ఈ సిగ్నల్కి సంబంధించిన ఈవెన్ పార్ట్ ఏంటి, లేదా ఎక్స్ ఆఫ్ టీకి సంబంధించిన ఆడ్ పార్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు అన్నీ. సో నెక్స్ట్ ఈవెన్ కాంజుగేట్, ఆడ్ కాంజుగేట్ అంటే ఏంటి? సో ఈవెన్ కాంజుగేట్ కండిషన్ ఏంటో చూపిస్తాను. సో బేసిక్గా ఈవెన్ కాంజుగేట్, ఆడ్ కాంజుగేట్ అనేవి కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్కి సంబంధించినవి. ఇంతకుముందు మనం ఈవెన్ సిగ్నల్, ఆడ్ సిగ్నల్ డిస్కస్ చేసాం కదా, అది రియల్ వాల్యూడ్ సిగ్నల్స్కి సంబంధించింది అనమాట. సో ఈవెన్ కాంజుగేట్ అని ఎప్పుడు మనం కన్క్లూడ్ చేస్తాము అంటే, ఒకవేళ ఈ కండిషన్ని కనుక అది సాటిస్ఫై చేస్తే ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కాంజుగేట్ సేమ్ యాజ్ ఎక్స్ ఆఫ్ టీ. సో అలాంటి సిగ్నల్ని మనం ఈవెన్ కాంజుగేట్గా పిలుస్తాం. మరి ఆడ్ కాంజుగేట్ కండిషన్ ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కాంజుగేట్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఆఫ్ టీ. ఒకవేళ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దాన్ని మనం ఆడ్ కాంజుగేట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఈవెన్ కాంజుగేట్, ఆడ్ కాంజుగేట్ 4 years సిరీస్లో కానీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో కానీ ఎప్పుడైతే ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్కి మనం షిఫ్ట్ అవుతున్నామో వేరే ఒక డొమైన్లో, సో అప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి. సో కొన్ని జనరలైజేషన్స్ ఉంటాయన్నమాట. ఆ జనరలైజేషన్స్ని బట్టి మనం సాల్వ్ చేయకుండానే ఆన్సర్ చెప్పేయచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఈవెన్ కాంజుగేట్, ఆడ్ కాంజుగేట్ బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇచ్చిన సిగ్నల్ నైదర్ ఈవెన్ కాంజుగేట్ నార్ ఆడ్ కాంజుగేట్ అయితే దాన్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎక్స్ ఆఫ్ టీ
జస్ట్ సెకండ్, ఎప్పుడైతే నైదర్ ఈవెన్ కాంజుగేట్ నార్ ఆడ్ కాంజుగేట్ అవుతుందో దాన్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎక్స్ ఈసీ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఓసీ ఆఫ్ టీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ ఈవెన్ కాంజుగేట్ పార్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ద ఈవెన్ కాంజుగేట్ పార్ట్ ఈస్ గివెన్ బై ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కాంజుగేట్ అండ్ దెన్ డివైడెడ్ బై 2. అలానే ఆడ్ కాంజుగేట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆడ్ కాంజుగేట్ అంటే ఆడ్ కాంజుగేట్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ కావాలి అంటే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కాంజుగేట్ బై 2 చేస్తే వస్తుంది. సో నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఒక పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏంటి? ఏదైనా ఒక సిగ్నల్ -∞ to ∞ డ్యూరేషన్ ఉంటూ ఒక ప్యాటర్న్ని, సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తూ వెళ్తే దాన్నే మనం పీరియాడిక్ సిగ్నల్ అంటాం. సో అందులో స్మాలెస్ట్ రిపిటేషన్ ఇంటర్వెల్నే ఫండమెంటల్ టైం పీరియడ్ అని పిలుస్తూ ఉంటాం. సో మ్యాథమెటికల్ కండిషన్ ఏంటి? సో ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ క్యాపిటల్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ. సో ఎప్పుడైతే ఒక పీరియాడిక్ ఒక సిగ్నల్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో దాన్నే మనం పీరియాడిక్ సిగ్నల్ అంటాం. సో అది చూడ్డానికి ఎలా ఉంటుంది? అది -∞ నుంచి ∞ డ్యూరేషన్లో ఉంటుంది. అలానే ఒక ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సైనసాయిడల్ వేవ్ ఫామ్స్ ఉన్నాయి, సైన్ టీ కానీ కాస్ టీ కానీ, ఇవన్నీ కూడా పీరియాడిక్ వేవ్ ఫామ్స్ అనమాట. మనకి ఎగ్జామ్లో ఒక ఫేవరెట్ క్వశ్చన్ ఉంది. ఇలా ఒక సైన్ ఒమేగా నాట్ టీ లేదా సైన్ ఒమేగా నాట్ టీ ప్లస్ తీటా అని, లేదా కాస్ ఒమేగా నాట్ టీ లేదా కాస్ ఒమేగా నాట్ టీ ప్లస్ సమ్ ఫేస్ యాంగిల్ యాడ్ చేయొచ్చు. ఇలా ఒక సైనసాయిడ్ ఇస్తే దాని టైం పీరియడ్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సో టైం పీరియడ్ ఏంటి అంటే ఒక సింపుల్ డెరివేషన్ ద్వారా మనకి ఈ టైం పీరియడ్ ఇస్ 2π/ω0 అని అర్థమవుతుంది. సో ఇది ఒక ఫేవరెట్ క్వశ్చన్ ఎగ్జామ్లో. ఇలా ఒక సైనసాయిడల్ సిగ్నల్ ఇచ్చి దాని టైం పీరియడ్ ఎంత అని అడుగుతాడు. ఆన్సర్ 2π/ω0. దీని యూనిట్స్, క్యాపిటల్ టీ యూనిట్స్ వచ్చి సెకండ్స్, ω0 యూనిట్స్ వచ్చి రేడియన్ పర్ సెకండ్. నెక్స్ట్ ఫేవరెట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇలా ఉన్న సైనసాయిడ్స్ని యాడ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను యాడ్ చేశాను, సైన్ ω1t ప్లస్ సైన్ ω2t. ఇలా ఒక 2 సైనసాయిడ్స్ని యాడ్ చేసి ఈ సైనసాయిడ్స్ అంటే ఇలా సమ్ ఆఫ్ సైనసాయిడ్స్ పీరియాడికా కాదా? ఒకవేళ పీరియాడిక్ అయితే దాని రిజల్టెంట్ టైం పీరియడ్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్. సో ఇక్కడ ఏం చెప్తోంది ఈ లాజిక్ అంటే, ఎప్పుడైతే 2 పీరియాడిక్ సిగ్నల్స్ని మనం యాడ్ చేస్తామో వచ్చే రిజల్ట్ పీరియాడిక్ అవ్వచ్చు లేదా అపీరియాడిక్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇండివిజువల్ టైం పీరియడ్స్ అనేది కనుక్కోవాలి. ఆ ఇండివిజువల్ టైం పీరియడ్స్ రేషియో చెక్ చేసుకోవాలి మనం, T1/T2. ఒకవేళ అది మాత్రం రేషనల్ నెంబర్ అయిందా, ఖచ్చితంగా మనకిచ్చిన సమ్ అంటే యాడ్ చేసి ఇచ్చిన సైనసాయిడ్స్ ఉన్నాయి కదా, అది ఖచ్చితంగా పీరియాడిక్. ఒకవేళ ఈ రేషియో గనక రేషనల్ నెంబర్ రాకుండా ఇర్రేషనల్ నెంబర్ వస్తే, సో ఆ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన సమ్ ఆఫ్ సైనసాయిడ్స్ పీరియాడిక్ కాదు అని అర్థం. సో ఏం చెక్ చేయాలి? T1/T2 రేషియో చెక్ చేసుకోవాలి, లేదా T2/T1 కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మనం రేషియో ఆఫ్ ద టైం పీరియడ్స్ చెక్ చేసుకోవాలి. అది కనుక రేషనల్ నెంబర్ అయిందా, సో రిజల్ట్ అనేది పీరియాడిక్. సో ఎప్పుడైతే అది రేషనల్ నెంబర్ అవుతుందో అలాంటి టైంలో టైం పీరియడ్ ఎలా కనుక్కుంటారు? టైం పీరియడ్ ఎలా కనుక్కుంటామంటే మన దగ్గర ఒక సింపుల్ రిలేషన్ ఉంది, దట్ ఈస్ LCM ఆఫ్ T1 అండ్ T2. ఈ రిలేషన్ ద్వారా మనం రిజల్టెంట్ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ కనుక్కోవచ్చు. అలానే డిస్క్రీట్ టైం సిగ్నల్స్లో సో కండిషన్ ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ మస్ట్ బి ఎక్స్ ఆఫ్ ఎన్. ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ కనుక ఇలాంటి కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడ కూడా అంతే, -∞ to ∞ సిగ్నల్ ఉండాలి, ఒక ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఒకవేళ అలా ఉంటే అలాంటి సిగ్నల్స్ని మనం పీరియాడిక్ అంటాం. మ్యాథమెటికల్ కండిషన్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్. అంటే ఒక సీక్వెన్స్ని ఎన్ శాంపుల్స్తో షిఫ్ట్ చేస్తే మళ్ళీ మనకు అదే సీక్వెన్స్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ అనేది పీరియాడిసిటీ అంటాము, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అనమాట. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది కంటిన్యూస్ టైం పీరియాడిక్ సిగ్నల్స్. అక్కడ టీ ఒక పాజిటివ్ రియల్ నెంబర్, కానీ ఇక్కడ ఎన్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఈ కండిషన్ వల్ల మనకి ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ వస్తుంది. ఏంటి ఆ మోడిఫికేషన్ అంటే, ఎప్పుడైతే నేను మీకు ఒక సైనసాయిడల్ సిగ్నల్ ఇస్తానో ఏ సైన్ ఒమేగా నాట్ ఎన్, లేదా
ఏ కాస్ ఒమేగా నాట్ ఎన్ అనే సైనసాయిడల్ సిగ్నల్ ఇస్తాను. మనం ఏం చెక్ చేయాలంటే, సో ఈ ఎన్ ఫార్ములా వచ్చి 2π/ఒమేగా నాట్ ఇంటూ ఎం, ఈ ఫార్ములా వాడాలి మనం. సో ద పీరియాడిసిటీ ఈస్ గివెన్ బై 2π/ఒమేగా నాట్ ఇంటూ ఎం. ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఒమేగా నాట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైనల్గా ఈ రిజల్ట్ మనకి ఏం రావాలి అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ రావాలి. సో ఆ పాజిటివ్ ఇంటీజర్ వచ్చేంత వరకు ఈ ఎంని చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఎం ప్లేస్లో 1, 2, 3 ఇలాంటి ఇంటీజర్స్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. 1, 2, 3 ఇలాంటివి మీకు నచ్చిన నెంబర్ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. సో ఇది ఒక డెరివేషన్ ప్రాసెస్ ఉంటుంది దీనికి. సో ఇలా కూడా చెప్పచ్చు మనం, ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ అంటే ఇలాంటి సైనసాయిడల్ పీరియాడిక్ అవ్వాలి అంటే ఒకసారి ఈ 2π/ఒమేగా నాట్ని చూడండి, ఈ ఎంని తీసుకురండి. n/m ఈక్వల్ టు 2π/ఒమేగా నాట్. సో ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ పీరియాడిక్ అవ్వాలంటే ఈ 2π/ఒమేగా నాట్ ఖచ్చితంగా రేషియో ఆఫ్ ఇంటీజర్స్ లేదా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. సో చాలా ఈజీ టాస్క్. 2π/ఒమేగా నాట్ ఇంటూ ఎం చెక్ చేయండి. ఎం డిఫరెంట్ వాల్యూస్ మారుస్తూ ఉండండి. ఎలా మార్చాలి అంటే ఈ మొత్తం రిజల్ట్ మనకు ఒక ఇంటీజర్ వచ్చేలాగా. అలానే ఎం మీకు నచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. 1, 2, 3 ఇలాంటి వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో బేసిక్గా పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి, మిగతా ఏ వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేయొద్దు. సో కాజల్, నాన్ కాజల్. సో కాజల్ సిగ్నల్ అంటే ఏంటి? ఒకవేళ ఒక సిగ్నల్ ఈ కండిషన్ని కనుక సాటిస్ఫై చేస్తే x ఆఫ్ t ఈక్వల్ టు 0 ఫర్ t లెస్ దాన్ 0 అంటే t ఈక్వల్ టు 0కి లెఫ్ట్ సైడ్ కనుక మనం సిగ్నల్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా 0 ఉంటే దాన్నే మనం కాజల్ సిగ్నల్ అంటాం. ఒకవేళ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై కాలేదు అంటే దాన్ని మనం నాన్ కాజల్ సిగ్నల్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ రైట్ సైడెడ్ సిగ్నల్ అంటే ఏంటి? రైట్ సైడెడ్ సిగ్నల్ x ఆఫ్ t ఈక్వల్ టు 0 ఫర్ t లెస్ దాన్ t0 అంటే t0 అనే ఒక టైం ఇన్స్టెంట్ ఉంది. దీనికి లెఫ్ట్ సైడ్ నేను సిగ్నల్ అబ్జర్వ్ చేస్తుంటే కంప్లీట్గా 0 ఉంది. ఒకవేళ లెఫ్ట్ ఆఫ్ t0 మన సిగ్నల్ కనుక కంప్లీట్గా 0 అంటే అలాంటి సిగ్నల్స్ని రైట్ సైడెడ్ సిగ్నల్స్ అంటూ ఉంటాం. అంటే ఏదైనా సిగ్నల్ ఉన్నా అది ఎట్ సైడ్ ఉంటుందంటే రైట్ ఆఫ్ t0 ఉంటుందని అర్థం. అందుకనే ఈ రైట్ సైడెడ్. మరి లెఫ్ట్ సైడెడ్కి కండిషన్ ఏంటి? సేమ్ ఆపోజిట్, x ఆఫ్ t మస్ట్ బి 0 ఫర్ t గ్రేటర్ దాన్ t0. సో మళ్ళీ ఇది టైం యాక్సిస్ అనుకుందాం, ఇది t0 అనుకుందాం. t0కి రైట్ సైడ్ అంతా కూడా మన సిగ్నల్ 0 ఉండాలి. అంటే ఏదైతే సిగ్నల్ ఉందో అంతా కూడా t0కి లెఫ్ట్ సైడ్లో ఉంది అని అర్థం. సో ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో దాన్ని మనం లెఫ్ట్ సైడెడ్ సిగ్నల్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ బౌండెడ్ అండ్ అన్బౌండెడ్ సిగ్నల్స్ అంటే ఏంటి? సో బౌండెడ్ సిగ్నల్ కండిషన్ చూడండి స్టూడెంట్స్, x ఆఫ్ t మాడ్యులస్ మస్ట్ బి లెస్ దాన్ ఇన్ఫినిటీ ఫర్ ఆల్ టైమ్. ఏ టైం అన్న ఎట్ ఎనీ టైమ్ ఇన్స్టెంట్ మీరు దాని మ్యాగ్నిట్యూడ్ కనుక చూస్తే అదొక ఫైనైట్ నెంబర్ అయి ఉండాలి. ఎట్ ఎనీ టైమ్ ఇన్స్టెంట్, ఏ టైం అన్న ఇన్స్టెంట్ మొత్తం వేవ్ ఫామ్ని అబ్జర్వ్ చేయండి. ఫర్ ఆల్ టైమ్ ద సిగ్నల్ యాంప్లిట్యూడ్ మస్ట్ బి అ ఫైనైట్ నెంబర్. అలా కాకుండా ఏదైనా ఒక టైం ఇన్స్టెంట్లో అది ఇన్ఫైనైట్ వెళ్తుంది అంటే అది అన్బౌండెడ్ సిగ్నల్ కేటగిరీ కింద వస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసేది యాంప్లిట్యూడ్. కొంతమంది స్టూడెంట్స్ ఇలా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూనిట్ స్టెప్ సిగ్నల్ని డ్రా చేస్తాను. సో వాట్ ఈస్ దిస్? u ఆఫ్ t. ఎలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే, సార్ ఇది ఇన్ఫైనైట్ డ్యూరేషన్కి ఉంది కదా, 0 to ఇన్ఫినిటీ వరకు కదా, సో అన్బౌండెడా అంటారు. అరే మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఈ యాంప్లిట్యూడ్ లెవెల్. సో దీని మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఉంది అంటే 1 volt. సో ఏ టైంలోనా చూసుకోండి దాని మ్యాక్సిమం వోల్టేజ్ ఫైనైట్ నెంబరే. ఒకవేళ ఇలాగా ఉంటే దాన్నే మనం బౌండెడ్ సిగ్నల్ అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిగ్నల్ని అబ్జర్వ్ చేయండి, ఇది ఎక్స్పోనెన్షియలీ గ్రోయింగ్. ఇప్పుడు దీని మ్యాక్సిమం వాల్యూ చెప్పండి అంటే మనం చెప్పలేము, ఎందుకంటే టైంతో దాని వోల్టేజ్ కూడా పెరుగుతూ వెళ్తోంది. సో దీని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చి e⁻t ఇంటూ u ఆఫ్ t. దేని ఎగ్జాంపుల్? అన్బౌండెడ్ సిగ్నల్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ డిటర్మినిస్టిక్ అండ్ ర్యాండమ్ సిగ్నల్స్ అనేది ఒక సింపుల్ టాపిక్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ సిగ్నల్లో ఏదైనా టైం నేను సబ్స్టిట్యూట్ చేస్తే దాని వోల్టేజెస్ తెలిసిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది sin t. సో ఫర్ ఎగ్జాంపుల్ π/2 సబ్స్టిట్యూట్ చేయండి, sin π/2 1. అలానే ఇంకేదన్నా టైం ఇన్స్టెంట్ కనుక మీరు నాకు చెప్తే నేను దాని వోల్టేజ్ చెప్పగలుగుతాను. అలా ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా డిటర్మినిస్టిక్. ఏదన్నా ఒక టైం ఇన్స్టెంట్ నాకు మీరు ఇస్తే దానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఆ ఈక్వేషన్ నేను సబ్స్టిట్యూట్ చేసి దాని అక్యురేట్ వాల్యూ నేను మీకు ఇవ్వగలుగుతాను. అలా ఉన్న అన్ని సిగ్నల్స్ కూడా
డిటర్మినిస్టిక్, ర్యాండమ్గా అంటే ఎలా బిహేవ్ అవుతుందో తెలియదు అనుకున్నవన్నీ కూడా ర్యాండమ్ సిగ్నల్స్ కింద వస్తాయి. దీని మీద మీ న్యూమరికల్ క్వశ్చన్స్ ఏం రావు, ఐడెంటిఫై ద డిటర్మినిస్టిక్ అండ్ ర్యాండమ్ సిగ్నల్స్ అని అడగచ్చు. నెక్స్ట్ సిస్టమ్స్ గురించి వద్దాం. మనకి పోర్షన్లో క్లియర్గా ఎల్టీఐ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తాడు, కాజువల్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తాడు, స్టేబుల్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తాడు. సో లీనియారిటీ అనగానే ఏమేమి చెక్ చేయాలి? అడిటివిటీ చెక్ చేయాలి, హోమోజినిటీ చెక్ చేయాలి. సో ఒకసారి మీకు చెప్తాను అడిటివిటీ అంటే ఏంటో. x1 ఆఫ్ t అనే ఇన్పుట్ అప్లై చేస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ y1 ఆఫ్ t అని వచ్చింది. అలానే x2 ఆఫ్ t అనే ఇన్పుట్ అప్లై చేస్తే ఆ సిస్టమ్ నాకు y2 ఆఫ్ t అనే అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తానంటే అదే సిస్టమ్కి నేను ఒక కొత్త ఇన్పుట్ అప్లై చేస్తాను, x1 ఆఫ్ t ప్లస్ x2 ఆఫ్ t అనే ఒక కొత్త ఇన్పుట్ని అప్లై చేస్తే దాని అవుట్పుట్, ఆ సిస్టమ్ అవుట్పుట్ ఒకవేళ y1 ఆఫ్ t ప్లస్ y2 ఆఫ్ t అని వస్తే ఖచ్చితంగా ఆ సిస్టమ్ అడిటివిటీ ప్రిన్సిపల్ని ఒబే చేసినట్టు. సో ఇక్కడ ఒక కొత్త ఇన్పుట్ అప్లై చేసాం. ఏంటి ఆ కొత్త ఇన్పుట్? ఈ రెండు ఇన్పుట్స్ని యాడ్ చేస్తే ఒక కొత్త ఇన్పుట్ వచ్చింది. ఈ ఇన్పుట్ని అప్లై చేయడం వల్ల నాకు ఒక రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్, ఈ రెండు రెస్పాన్సెస్ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే వచ్చింది. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ కనుక సాటిస్ఫై అయితే అడిటివిటీని ఒబే చేసినట్టు. నెక్స్ట్ ఏం చెక్ చేద్దామంటే హోమోజినిటీ ప్రిన్సిపల్ని చెక్ చేద్దాం. ఈ హోమోజినిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తోంది అంటే ఎప్పుడైతే మీరు x ఆఫ్ t అనే ఇన్పుట్ అప్లై చేశారో అప్పుడు y ఆఫ్ t అనే అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇన్పుట్ని స్కేల్ చేస్తాను, యాంప్లిట్యూడ్ స్కేలింగ్ చేశాను, అంటే ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే మీ అవుట్పుట్ కనుక ఆల్ఫాతో మల్టిప్లై అయితే సో ఆ సిస్టమ్ ఖచ్చితంగా హోమోజినిటీ ప్రిన్సిపల్ని ఒబే చేసినట్టు. ఏదైతే సిస్టమ్ ఈ అడిటివిటీ హోమోజినిటీ రెండింటిని ఒబే చేస్తుందో దాన్నే మనం లీనియర్ సిస్టమ్ అని అంటాము. ఈ ప్రిన్సిపల్ని మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అని కూడా అనొచ్చు. అంటే ఈ రెండు ఐడియాస్ని అడిటివిటీ అండ్ హోమోజినిటీని కంబైన్ చేసి మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో లీనియర్ సిస్టమ్స్ ఆ లీనియారిటీ ప్రిన్సిపల్ని మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అని కూడా పిలవచ్చు. సో అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రెండు ఐడియాస్ కంబైన్ చేద్దాం. రెండు ఐడియాస్ కంబైన్ చేస్తే ఎప్పుడైతే మీకు ఇచ్చిన ఇన్పుట్ ఆల్ఫా1 x1 ఆఫ్ t ప్లస్ ఆల్ఫా2 x2 ఆఫ్ t ఈ ఫామ్లో ఒక ఇన్పుట్ ఉంటే దానికి సంబంధించిన అవుట్పుట్ ఇలా వచ్చింది అనుకోండి, ఆల్ఫా1 y1 ఆఫ్ t ప్లస్ ఆల్ఫా2 y2 ఆఫ్ t అనే ఫామ్లో ఉంటే ఖచ్చితంగా ఆ సిస్టమ్ ఏమవుతుంది? లీనియర్ సిస్టమ్ అవుతుంది. అంటే ఇది ఏ కండిషన్స్ని ఒబే చేస్తుంది? అడిటివిటీని అలానే హోమోజినిటీ ప్రిన్సిపల్స్ని రెండింటిని కూడా ఒబే చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక లీనియర్ సిస్టమ్కి మీరు ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే ఆ ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఇలా స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ లాగా ఉంటాయి. ఈ ఎక్స్ యాక్సిస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వోల్టేజ్ అనుకోవచ్చు, ఈ వై యాక్సిస్ ఏంటి అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తారో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా అది లీనియర్. ఈ షేప్ కాకుండా ఇంకేదన్నా షేప్లో ఉంటే అది నాన్ లీనియర్ కింద వస్తుంది. అంటే బేసిక్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే అవుట్పుట్ ఇస్ ప్రపోర్షనల్ టు ద ఇన్పుట్ అని చెప్పాలనుకుంటున్నాము. సో ఇలా కనుక ఒబే చేస్తే అవన్నీ కూడా లీనియర్ సిస్టమ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇలా మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ద షేప్ ఆఫ్ ది అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద షేప్ ఆఫ్ ది ఇన్పుట్ బట్ నాట్ ఆన్ ద టైమ్ ఎట్ విచ్ ద ఇన్పుట్ ఇస్ అప్లైడ్. సో ఎలా చెక్ చేస్తూ ఉంటాం టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్? టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఒక సిస్టమ్ టైమ్ ఇన్వేరియంట్ అంటానో అలాంటి సిస్టమ్స్కి మీరు ఒక ఇన్పుట్ని డీలే చేసి అప్లై చేస్తే అవుట్పుట్ కూడా అంతే డీలే అయ్యి వస్తుందన్నమాట. సో ఇలా చెప్తున్నాయి డీలే ఇన్ ద ఇన్పుట్ లీడ్స్ టు సేమ్ డీలే ఇన్ ద అవుట్పుట్ అని చెప్తూ ఉంటాం. లేదా ఇంట్లో కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉంది. దాని ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే దేనివి? టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్వి ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే అవి టైంతో చేంజ్ కావు. ద ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డు నాట్ చేంజ్ విత్ ద టైమ్. సో మనకి ఎగ్జామ్లో ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఫైండ్ ది అవుట్పుట్ డ్యూ టు డీలేడ్ ఇన్పుట్. ఇన్పుట్ని డీలే చేసి అప్లై చేయండి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చెక్ చేయండి. దీన్ని దేంతో కంపేర్ చేయాలి అంటే డీలేడ్ అవుట్పుట్ రెస్పాన్స్తో కంపేర్ చేయాలి. సో డీలేడ్ అవుట్పుట్ రెస్పాన్స్ ఎలా ఫైండ్ చేయాలంటే ఎక్కడైతే టీ ఉంటుందో అక్కడ టీ మైనస్ టీ నాట్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవాలి.
ఒకవేళ ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ కనుక సేమ్ వస్తే ఖచ్చితంగా అది టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అవుతుంది. మనకి 100% టైం ఇన్వేరియంట్ సిస్టమ్స్ ఎల్టీఏ సిస్టమ్స్ మీద క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే మనం మొత్తం సబ్జెక్ట్ దేన్ని అనలైజ్ చేస్తుంది అంటే ఎల్టీఏ సిస్టమ్స్ని అనలైజ్ చేస్తుంది. సో ఇదేంటి అవుట్పుట్ రెస్పాన్స్ డ్యూ టు డిలేడ్ ఇన్పుట్. వాట్ ఈస్ దిస్ డిలేడ్ అవుట్పుట్ రెస్పాన్స్? ఈ రెండు కనుక సేమ్ వస్తే ఖచ్చితంగా అది టైం ఇన్వేరియంట్ సిస్టమ్. సో కొన్ని ట్రాప్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, టైం స్కేలింగ్ ఆపరేషన్ కానీ టైం రివర్సల్ ఆపరేషన్ కానీ ఇలాంటి ఆపరేషన్స్ మన ఇన్పుట్ టర్మ్స్ మీద కనుక చూస్తే ఖచ్చితంగా అవి టైం వేరియంట్ సిస్టమ్స్ యొక్క ఎగ్జాంపుల్స్. టైం స్కేలింగ్, టైం రివర్సల్ లాంటి ఆపరేషన్స్ కనుక చూస్తే అవి టైం వేరియంట్ సిస్టమ్కి సంబంధించినవి. అలానే ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తూ ఉంటాడు. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని చూసి అది ఎల్టీఐ సిస్టమా కాదా అని చెప్పాలన్నమాట. సో ఏంటా nth ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? So constant coefficient, nth order linear differential equation with constant coefficient is given by this. Nth derivative of the output students plus, let's say, a1 n minus 1th derivative of the output plus so on, plus, let's say, a n minus 1 the first derivative of the output plus, let's say, an into the output, or we usually say unknown variable, equal to input x of t. ఇలా గనక ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్స్ కనుక ఇస్తే ఖచ్చితంగా అది ఎల్టీఐ సిస్టమ్. ఏ సిస్టమ్? ఎల్టీఐ సిస్టమ్. సో ఒకసారి చూడండి, nth derivative of output plus a1 into n minus 1th derivative of output, so on, an minus 1 first derivative of output plus an into the output which is unknown equal to x of t. ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్స్ కనుక ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా ఇస్తే అది ఖచ్చితంగా ఎల్టీఐ సిస్టమ్ అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఇక్కడ మనం తీసుకున్న కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా ఏంటి అంటే కాన్స్టెంట్స్. ఒకవేళ సో ఇది ఏ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది స్టూడెంట్స్? ఎల్టీఐ సిస్టమ్. ఇలా రాద్దాం ఇక్కడ, దిస్ ఇస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఎల్టీఐ. దీనిలోనే ఒక చిన్న మోడిఫికేషన్ కనుక చేస్తే, సో ఏంటి ఆ మోడిఫికేషన్? ఒకవేళ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటే nth derivative of output plus a1 of t into n minus 1th derivative of the output plus so on, and then let's say plus a n minus 1 of t into the first derivative of the output, and then let's say a n of t into the output ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ. ఇలా కూడా ఇవ్వచ్చు మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకవేళ ఎలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే అది ఎలాంటి సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఫస్ట్ మనం ఈ కోఎఫిషియెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. a1 ఆఫ్ టీ అంట దీని కోఎఫిషియెంట్ చూస్తే an మైనస్ 1 ఆఫ్ టీ అంట. అలానే దీని కోఎఫిషియెంట్ చూస్తే an ఆఫ్ టీ అని ఉంది. సో ఒకవేళ కోఎఫిషియెంట్స్ కనుక ఫంక్షన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ టీ అయితే అది లీనియర్ టైం వేరియంట్ సిస్టమ్కి సంబంధించింది. లీనియర్ టైం వేరియంట్ సిస్టమ్ ఎప్పుడైతే ఇలా ఉండి కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ ఉంటాయో అది ఎల్టీఐ సిస్టమ్కి సంబంధించినది. సో ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, కాజల్ సిస్టమ్ అంటే ఏంటి? ఎప్పుడైతే మన ప్రెసెంట్ అవుట్పుట్, ప్రెసెంట్ ఇన్పుట్ పాస్ట్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుందో అదే కాజల్ సిస్టమ్. సో కాజల్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే అది ఎప్పుడూ కూడా ఫ్యూచర్ వాల్యూస్ ఆఫ్ ద ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. సో దేని మీద డిపెండ్ అవ్వచ్చు? మన ప్రెసెంట్ అవుట్పుట్, ప్రెసెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వచ్చు, పాస్ట్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవ్వచ్చు, పాస్ట్ అవుట్పుట్స్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ వాడుతూ ఉంటాం. సో పాస్ట్ అవుట్పుట్స్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. దేని మీద డిపెండ్ కాకూడదు? ఫ్యూచర్ ఇన్పుట్స్ మీద డిపెండ్ కాకూడదు. ఒకవేళ మన ప్రెసెంట్ అవుట్పుట్ ఫ్యూచర్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంటే అది నాన్ కాజల్ సిస్టమ్ అంటాం. స్టేబుల్ సిస్టమ్స్ అంటే ఏంటి? దీన్నే మనం BIBO సిస్టమ్స్ అని పిలుస్తూ ఉంటాం. BIBO. సో ఫర్ ఎవ్రీ బౌండెడ్ ఇన్పుట్, ప్రతి బౌండెడ్ ఇన్పుట్కి సిస్టమ్ ఎలాంటి రెస్పాన్స్ జనరేట్ చేయాలి అంటే బౌండెడ్ అవుట్పుట్ని జనరేట్ చేయాలి. సో బేసిక్గా మనం ఏం చెప్తున్నాం అంటే ఇలాంటి ఇన్పుట్స్ అప్లై చేయండి మీరు. ఎక్స్ ఆఫ్ టీ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఆల్వేస్ అ ఫైనైట్ నంబర్.
ఫర్ ఎనీ టైమ్, ఫర్ ఆల్ టైమ్ ఇట్ ఇస్ అ ఫైనైట్ నెంబర్. ఒకవేళ నేను బౌండెడ్ ఇన్పుట్స్ కనుక అప్లై చేస్తే నా అవుట్పుట్ కూడా బౌండెడ్ అయితే ఖచ్చితంగా అలాంటి సిస్టమ్స్ని మనం స్టేబుల్ సిస్టమ్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇలా డిఫైన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎవ్రీ బౌండెడ్ ఇన్పుట్, ఇఫ్ ద సిస్టమ్ ఇస్ ప్రొడ్యూసింగ్ ది బౌండెడ్ అవుట్పుట్, దెన్ సచ్ సిస్టమ్స్ ఆర్ కాల్డ్ స్టేబుల్ సిస్టమ్స్. యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ BIBO సిస్టమ్స్. స్టాటిక్ సిస్టమ్ అంటే ఏంటి? స్టాటిక్ సిస్టమ్ని మనం మెమరీ లెస్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. అంటే స్టాటిక్ సిస్టంలో ఎలాంటి మెమరీ ఉండదు, మన ప్రజెంట్ అవుట్పుట్ ఇన్స్టెంట్ ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో అలాంటివన్నీ స్టాటిక్ సిస్టమ్స్. ఎప్పుడైతే మన నెట్వర్క్ సర్క్యూట్లో రెసిస్టర్స్ని మాత్రమే వాడతామో అవన్నీ కూడా స్టాటిక్ సిస్టమ్స్ కింద వస్తాయి. ఎప్పుడైతే ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ ఏదైనా లేదా ఒక మెమరీ యూస్ చేసాము అంటే అవన్నీ కూడా డైనమిక్ సిస్టమ్స్ కింద వస్తాయి. ఎప్పుడైతే ఎనర్జీ స్టోరేజ్ ఉంటుందో అవన్నీ కూడా డైనమిక్ సిస్టమ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇన్వర్టబుల్, నాన్ ఇన్వర్టబుల్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇన్వర్టబుల్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే డిస్టింక్ట్ ఇన్పుట్స్ ప్రొడ్యూస్ డిస్టింక్ట్ అవుట్పుట్స్. సో డిఫరెంట్ ఇన్పుట్స్ ఎలాంటి అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయంట? డిఫరెంట్ అవుట్పుట్స్ని. ఒక సిస్టమ్ నాన్ ఇన్వర్టబుల్ ఎప్పుడవుతుంది అంటే నాన్ ఇన్వర్టబుల్. సో డిస్టింక్ట్ ఇన్పుట్స్ అప్లై చేసాము కానీ సేమ్ రెస్పాన్స్ వచ్చింది, అప్పుడు అది నాన్ ఇన్వర్టబుల్ అవుతుంది. సో distinct inputs produce distinct outputs is a property of invertible system. When you apply distinct inputs but you are getting the same response, that's the property of non-invertible system. ఇలా సిస్టమ్స్ని మనం క్లాసిఫై చేయడం జరిగింది. మీకు ఒక LTA సిస్టమ్ ఇచ్చి దాని ఇంపల్స్ రెస్పాన్స్ ఇచ్చి అలానే ఒక ఇన్పుట్ అప్లై చేశాను x(t) అనే ఒక ఇన్పుట్. సో ఈ ఇన్పుట్కి సంబంధించిన అవుట్పుట్ వేవ్ ఫామ్ని ఎలా ఫైండ్ చేస్తారు అంటే ఏం చేస్తాం మనం? కన్వల్యూషన్ చేస్తాం. సో హౌ ఇస్ ది అవుట్పుట్ క్యాలిక్యులేటెడ్? ఇట్ ఈస్ x(t) కన్వాల్వ్డ్ విత్ h(t). సో దీని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇంటిగ్రల్ -∞ to ∞. ఇట్ ఈస్ x of tau h(t minus tau d tau. ఒకవేళ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తే ఇంటిగ్రేషన్స్ బదులు సಮೇషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ కన్వల్యూషన్ ఆపరేషన్ అనేది టైం డొమైన్లో పర్ఫామ్ చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకు అంటే ఒక రివర్సల్ ఉంది, షిఫ్ట్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, తర్వాత ఇంటిగ్రేషన్ ఉంది. ఇన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక్క ఇన్స్టెంట్ దగ్గర అవుట్పుట్ ఫైండ్ చేయడానికి ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేయాలి. దీని బదులు మన దగ్గర కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ ఉన్నాయి, పవర్ఫుల్ మ్యాథమెటికల్ టూల్స్ ఉన్నాయి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అని, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ అని. అవి కనుక అప్లై చేస్తే ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చెప్పా కదా కన్వల్యూషన్ ఎలా చేస్తామంటే ఇగోండి ఇది దాని డెఫినేషన్. ఇప్పుడు ఈ కన్వల్యూషన్కి సంబంధించిన ప్రాపర్టీస్ తెలుసుకోవాలి మనం. ఎప్పుడైతే రెండు వేవ్ ఫామ్స్ని కన్వాల్వ్ చేస్తామో రిజల్టెంట్ వేవ్ ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రిజల్టెంట్ వేవ్ ఫామ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్నే డ్యూరేషన్ ప్రాపర్టీ అని పిలుస్తాం. సో ద స్టార్టింగ్ టైమ్ ఆఫ్ యువర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్టార్టింగ్ టైమ్స్ ఆఫ్ ద ఇన్పుట్ అండ్ ద ఇంపల్స్ రెస్పాన్స్. x(t) ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెక్ చేయండి, h(t) ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెక్ చేయండి. యా, సో కన్వల్యూషన్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుందాం. సో రెండు వేవ్ ఫామ్స్ మనం కన్వాల్వ్ చేస్తున్నాం. సో ఆ రిజల్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలుసుకోవాలి.
ఎక్స్ ఆఫ్ టీ వేవ్ ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెక్ చేయండి, హెచ్ ఆఫ్ టీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెక్ చేయండి. ఈ రెండు స్టార్టింగ్ టైమ్స్ని యాడ్ చేయండి, అక్కడే మన రిజల్టెంట్ వేవ్ ఫామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలానే ఎక్స్ ఆఫ్ టీ ఎక్కడ ఎండ్ అవుతుందో చెక్ చేయండి, హెచ్ ఆఫ్ టీ ఎక్కడ ఎండ్ అవుతుందో చెక్ చేయండి. ఈ రెండు ఎండింగ్ టైమ్స్ని యాడ్ చేస్తే మన రిజల్టెంట్ అవుట్పుట్ కూడా అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. దాన్ని మనం డ్యూరేషన్ ప్రాపర్టీ అని అంటాం. ఏరియా ప్రాపర్టీ అంటే ఏంటి? సో మీ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో సో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే -∞ to ∞ y of t dt, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ x of t dt, x of t dt ఇంటూ ఇంటిగ్రల్ -∞ to ∞ h of t dt. సో యూజువల్గా మేము ఇలా పిలుస్తూ ఉంటాం, ఏరియా అండర్ ది అవుట్పుట్ వేవ్ ఫామ్ is equal to area under the input waveform into area under the impulse response అని పిలుస్తుంటాం. సో కొన్ని క్వశ్చన్స్లో ఇలా వెరిఫికేషన్ ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు. టైం షిఫ్ట్ ప్రాపర్టీ ఏం చెప్తోంది అంటే, ఎప్పుడైతే మీరు ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఆల్ఫా కన్వాల్వ్ విత్ హెచ్ ఆఫ్ టీ మైనస్ బీటా చేస్తారో సో రిజల్ట్ ఏమవుతుంది అంటే వై ఆఫ్ టీ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. సో ఇన్పుట్ వేవ్ ఫామ్ అనేది ఆల్ఫా యూనిట్స్ డీలే అయింది, ఇంపల్స్ రెస్పాన్స్ అనేది బీటా యూనిట్స్తో డీలే అయింది. మరి రిజల్టెంట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇలా వై ఆఫ్ టీ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అని రాయొచ్చు, లేదా ఇలా కూడా రాసుకోవచ్చు మనం, వై ఆఫ్ టీ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా అనే అమౌంట్తో మన అవుట్పుట్ అనేది డీలే అవుతుందన్నమాట. టైం స్కేలింగ్ ప్రాపర్టీ ఏం చెప్తోంది? ఎక్స్ ఆఫ్ ఏటీ కన్వాల్వ్డ్ విత్ హెచ్ ఆఫ్ ఏటీ, సో దీని ఎక్స్ప్రెషన్ వచ్చి 1/మాడ్యులస్ ఆఫ్ ఏ వై ఆఫ్ ఏటీ. ఈ ప్రాపర్టీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఉండాలి, ఇక్కడ కూడా సేమ్ స్కేలింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ ఏదైతే వాడామో అదే స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా ఉండాలి. దీని యొక్క కాన్సిక్వెన్సే టైం రివర్సల్, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కన్వాల్వ్డ్ విత్ హెచ్ ఆఫ్ మైనస్ టీ ఏమొస్తుంది అంటే వై ఆఫ్ మైనస్ టీ వస్తుంది. ఎప్పుడైతే మన ఇన్పుట్ వేవ్ ఫామ్ టైం రివర్సల్ అవుతుందో, ఇంపల్స్ రెస్పాన్స్ కూడా టైం రివర్సల్ అయితే అలాంటి కేసెస్లో రిజల్టెంట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ కూడా టైం రివర్సల్ అనేది జరుగుతూ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ ఏం చెప్తోంది అంటే, m టైమ్స్ కనుక మీ ఇన్పుట్ వేవ్ ఫామ్ని డిఫరెన్షియేట్ చేస్తే, అలానే n టైమ్స్ మీ ఇంపల్స్ రెస్పాన్స్ వేవ్ ఫామ్ని మీరు డిఫరెన్షియేట్ చేసి ఉంటే మరి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏమవుతుంది అంటే m+n టైమ్స్ డిఫరెన్షియేట్ అయిపోతుంది. సో సిస్టమ్ లీనియర్ కాబట్టి ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి ఒబే అవుతూ ఉంటాయి. సో m+n ద డెరివేటివ్ ఆఫ్ యువర్ అవుట్పుట్. నెక్స్ట్, రెండు రెక్టాంగులర్ పల్సెస్, ఈక్వల్ విడ్త్ ఉన్న రెండు రెక్టాంగులర్ పల్సెస్ని కనుక కన్వాల్వ్ చేస్తే రిజల్ట్ ఎప్పుడు కూడా ట్రయాంగులర్ పల్సే. అలానే అన్ఈక్వల్ విడ్త్ కనుక తీసుకుంటే మనకి ఒక ట్రెపిజాయిడల్ పల్స్ అనేది వస్తుంది. ఇలా డిస్క్రీట్ మీకు డిస్క్రీట్ టైం సిగ్నల్స్ ఇచ్చాడు, ఫైనైట్ లెంత్ ఇచ్చాడు. సో వాటిని కన్వాల్వ్ చేయడం చాలా ఈజీ. సో ఇచ్చిన సీక్వెన్స్ రాసుకోండి, ఈ సీక్వెన్స్ని రాసుకోండి, మల్టిప్లై చేసి సమ్ బై కాలం చేస్తే మీకు ఈజీగా డిస్క్రీట్ టైం కన్వల్యూషన్ అనేది చేయొచ్చు. ఇది ఎప్పుడు అప్లికబుల్ అంటే ఫైనైట్ లెంత్ అయితే అప్పుడు మాత్రమే అప్లికబుల్. ఇక్కడ ఈ నోట్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సిగ్నల్ లెంత్ వచ్చి m, సెకండ్ సిగ్నల్ లెంత్ వచ్చి n అయితే రిజల్టెంట్ కన్వల్యూషన్ వచ్చి m+n-1 అన్ని శాంపుల్స్ ఉంటాయంట. ఫస్ట్ సిగ్నల్లో m శాంపుల్స్ ఉంటాయి, సెకండ్ సిగ్నల్లో n శాంపుల్స్ ఉంటాయి, రిజల్టెంట్ సిగ్నల్లో m+n-1 శాంపుల్స్ ఉంటాయంట. నెక్స్ట్, మన కంటిన్యూస్ టైంలో లేదా డిస్క్రీట్ టైంలో స్టెబిలిటీ కండిషన్ని ఎలా డిఫైన్ చేసాం, అలానే కాజువల్ సిస్టమ్ అని ఎలా డిఫైన్ చేసాము, స్టాటిక్ సిస్టమ్ని ఎలా డిఫైన్ చేసాము అనేది ఈ టేబుల్ ద్వారా తెలుసుకుందాం. సో ఒక సిస్టమ్ స్టేబులా కాదా అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీకు ఇంపల్స్ రెస్పాన్స్ కనుక ఇచ్చుంటే ఆ ఇంపల్స్ రెస్పాన్స్ అబ్సల్యూట్లీ ఇంటిగ్రబుల్ అయితే ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ హెచ్ ఆఫ్ టీ డిటి, ఈ వాల్యూ కనుక ఫైనైట్ నెంబర్ వస్తే ఖచ్చితంగా ఆ సిస్టమ్ స్టేబుల్ అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి? ఒక ఇంపల్స్ రెస్పాన్స్ వేవ్ ఫామ్ అనేది మనకి ఇస్తూ ఉంటాడు. ఆ ఇంపల్స్ రెస్పాన్స్ కనుక అబ్సల్యూట్లీ ఇంటిగ్రబుల్ అయితే, అంటే ఒత్తినే ఇంటిగ్రేట్ చేసేయకూడదు, ఫస్ట్ మాడ్యులస్ అప్లై చేయాలి, తర్వాత ఏరియా ఫైండ్ చేయాలి. ఒకవేళ అది ఫైనైట్ నెంబర్ వస్తే అది స్టేబుల్. అదే డిస్క్రీట్ టైం సిస్టంలో అబ్సల్యూట్లీ సమ్మబుల్ అని అంటూ ఉంటాం. సో మాడ్యులస్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎన్, సో సమ్మేషన్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎన్ మస్ట్ బి అ ఫైనైట్ నెంబర్. అలానే ఒక కాజువల్ సిస్టమా కాదా అని ఎలా చెక్ చేస్తాము అంటే చాలా ఈజీ కండిషన్ ఉంది. హెచ్ ఆఫ్ టీ ఇస్ 0
ఫర్ టీ లెస్ దాన్ 0. మరి డిస్క్రీట్ టైం సిస్టంలో అయితే ఇంకా ఈజీ. హెచ్ ఆఫ్ ఎన్ ఈస్ 0 ఫర్ ఎన్ లెస్ దాన్ 0. ఎప్పుడైతే మీ ఇంపల్స్ రెస్పాన్స్ కనుక 0 అయి ఉంటే టీ లెస్ దాన్ 0కి అది ఖచ్చితంగా కాజువల్ సిస్టమ్ అవుతుంది. అలానే హెచ్ ఆఫ్ ఎన్ 0 ఫర్ ఎన్ లెస్ దాన్ 0 అయితే ఖచ్చితంగా అది కాజువల్ సిస్టమ్ అవుతుంది. స్టాటిక్ సిస్టమ్కి మన ఇంపల్స్ రెస్పాన్స్ అనేది కే టైమ్స్ డెల్ ఆఫ్ టీ అనే ఫామ్లో ఉండాలి. అలానే ఇక్కడ హెచ్ ఆఫ్ ఎన్ అనేది కే టైమ్స్ డెల్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఫామ్లో ఉంటాయో ఇంపల్స్ రెస్పాన్స్ కనుక ఈ ఫామ్లో ఉంటే ఖచ్చితంగా అది స్టాటిక్ సిస్టమ్. అంటే ఎలాంటి మెమరీ అనేది అవసరం లేదు అంట ఆ సిస్టమ్కి. నెక్స్ట్, ఒక రెండు సిస్టమ్స్ నేను క్యాస్కేడ్ చేస్తే ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏమవుతుంది? రెండు సిస్టమ్స్ని కనుక ప్యారలల్ కనెక్షన్లో కనుక కనెక్ట్ చేస్తే ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏమవుతుందో చెక్ చేద్దాం. సో ఒక రెండు సిస్టమ్స్ని నేను క్యాస్కేడ్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తాను. క్యాస్కేడ్ కనెక్షన్ని మనం సిరీస్ కనెక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దీని ఇంపల్స్ రెస్పాన్స్ h1 ఆఫ్ టీ వస్తే దీని ఇంపల్స్ రెస్పాన్స్ h2 ఆఫ్ టీ అని వచ్చి ఉంటే సో ఈ రెండు కూడా క్యాస్కేడెడ్ కనెక్షన్ అనమాట. సో దీన్ని మనం ఒక సింపుల్ బ్లాక్తో రీప్లేస్ చేయొచ్చు. ఏంటి ఆ సింపుల్ బ్లాక్? ఆ సింపుల్ బ్లాక్కి ఇంపల్స్ రెస్పాన్స్ ఏంటి, ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏమై ఉంటుంది అంటే, సో దిస్ కెన్ బి రీప్లేస్డ్ విత్ వన్ బ్లాక్ లైక్ దిస్. ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ వచ్చి h1 ఆఫ్ టీ కన్వాల్వ్డ్ విత్ h2 ఆఫ్ టీ. ఇదే ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్. సో మన ఎగ్జామ్లో అడుగుతాడు, వెన్ టూ బ్లాక్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్ ఆర్ సిరీస్, వాట్ ఈస్ ది ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్? ఆన్సర్ ఇస్ కన్వల్యూషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంపల్స్ రెస్పాన్సెస్. ఫ్రీక్వెంట్గా తప్పు ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ h1 h2 అంటారు. కాదు, కన్వల్యూషన్ ఫైన్ చేయాలి. అలానే ప్యారలల్ కనెక్షన్లో, ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి? ఒకవేళ రెండు సిస్టమ్స్ ఇలా కనెక్ట్ చేశాను నేను. సో ఈ ఫస్ట్ సిస్టమ్ h1 ఆఫ్ టీ, సెకండ్ సిస్టమ్ ఇలా ఉంది. దీని ఇంపల్స్ రెస్పాన్స్ వచ్చి h2 ఆఫ్ టీ. ఈ రెండింటిని ఇలా మనం యాడ్ చేద్దాం. లెట్స్ సే సమ్మేషన్ చేద్దాం. ఇక్కడ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్. సో ఇట్ సైడ్ మనం ఇన్పుట్ అప్లై చేసాం. లెట్స్ సే ఇట్ సైడ్ మనం అవుట్పుట్ని చెక్ చేస్తున్నాం. సో ఇలా కనుక నేను కనెక్ట్ చేస్తే సిస్టమ్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని అంటాం. అవుట్పుట్ ఏమవుతుంది, లేదా ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏంటి? మన యూజువల్గా ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ ఏంటి అని అడుగుతారు. సో ఈ మొత్తం బ్లాక్ని మనం ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓవరాల్ ఇంపల్స్ రెస్పాన్స్ ఇస్ h1 ఆఫ్ టీ ప్లస్ h2 ఆఫ్ టీగా రాసుకోవచ్చు. సో వెన్ two systems are connected in parallel, the overall impulse response is sum of the individual impulse responses. ఇక్కడ ఈ ప్లస్లు చూసుకోండి. ఒకవేళ ఇక్కడ మైనస్ పెడితే అప్పుడేమవుతుంది? h1 మైనస్ h2 అవుతుంది. సో చాలా సింపుల్. నెక్స్ట్, ఇంపల్స్ రెస్పాన్స్ ఇస్తే స్టెప్ రెస్పాన్స్ ఎలా కనుక్కుంటారు అని అడుగుతాడు. సో ఎలా కనుక్కుంటాం? లెట్స్ సే ఇది ఒక LTI సిస్టమ్ అని అనుకుందాం. సో ఏం చేద్దాము? ఒక ఇంపల్స్ని అప్లై చేస్తే ఒక రెస్పాన్స్ అనేది వచ్చింది మనకి, h ఆఫ్ టీ అనే రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం నేను u ఆఫ్ టీ అనే ఒక సిగ్నల్ని అప్లై చేశాను. ఎలాంటి రెస్పాన్స్ రావచ్చు అనేది మనం ఈజీగా చెప్పేయచ్చు. ఎలా అంటే s ఆఫ్ టీ ఇస్ ఇంటిగ్రల్ -∞ టు t h ఆఫ్ టౌ d టౌ. ఈ మ్యాథమెటికల్గా ఈ ఇంటిగ్రేషన్ కనుక చేస్తే ప్రాపర్ ఆ లిమిట్స్లో మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే స్టెప్ రెస్పాన్స్. ఎందుకు ఇంటిగ్రేట్ చేయాలి అన్నదానికి కూడా మన దగ్గర ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. ఇంపల్స్ని ఇంటిగ్రేట్ చేస్తే స్టెప్ సిగ్నల్ వస్తుంది. సో ఇంపల్స్ రెస్పాన్స్ని ఇంటిగ్రేట్ చేస్తే స్టెప్ రెస్పాన్స్ రావాలి. ఎందుకు రావాలి? ఇచ్చిన సిస్టమ్ లీనియర్ కాబట్టి, మన అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ప్రపోర్షనల్గా ఉండాలి కాబట్టి. ఎప్పుడైతే ఈ ఇన్పుట్ ఇంటిగ్రేట్ అవ్వడం జరుగుతుందో ఇటు సైడ్, అటు సైడ్ కూడా అవుట్పుట్ అనేది ఇంటిగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను మీకు స్టెప్ రెస్పాన్స్ ఇచ్చి ఇంపల్స్ రెస్పాన్స్ అడిగితే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేశారు, s ఆఫ్ టీ ఇస్తే దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో డిఫరెన్షియేట్ చేస్తే మీకు h ఆఫ్ టీ వస్తుంది. డిఫరెన్షియేటింగ్ ది స్టెప్ రెస్పాన్స్ విల్ ఆబ్వియస్లీ గివ్ ది ఇంపల్స్ రెస్పాన్స్. ఒకవేళ అదే డిస్క్రీట్ టైం సిస్టమ్స్ అయితే అది కూడా చాలా సింపుల్. మీకు ఇచ్చినది డిస్క్రీట్ టైం సిస్టమ్స్ అనుకుందాం. డిస్క్రీట్ టైం LTI సిస్టమ్. సో లెట్స్ సే డెల్ ఆఫ్ n అనే సిగ్నల్ని అప్లై చేస్తే h ఆఫ్ n అనే ఇంపల్స్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు u ఆఫ్ n అనే స్టెప్ ఇన్పుట్ని అప్లై చేశాను. మరి దీనికి సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అంటే s ఆఫ్ n ఇస్ సమ్మేషన్ k ఫ్రమ్ -∞ to n
హెచ్ ఆఫ్ కే. ఎందుకు ఇలాంటి రిలేషన్ ఉంది అంటే డెల్ ఆఫ్ ఎన్కి యూ ఆఫ్ ఎన్కి రిలేషన్ ఏంటి అంటే యూ కెన్ రైట్ లైక్ దిస్, యూ ఆఫ్ ఎన్ ఇస్ సమ్మేషన్ కే ఫ్రమ్ -∞ టు n డెల్ ఆఫ్ కే. ఇలా ఇంటిగ్రేషన్ అనమాట. అంటే సమ్మేషన్ కనుక చేస్తే మనకు యూ ఆఫ్ ఎన్ వస్తుంది. డెల్ ఆఫ్ ఎన్ని ఈ విధంగా మనం సమ్మేషన్గా చేస్తే యూ ఆఫ్ ఎన్ వస్తుంది. సో బేసిక్గా ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఇన్పుట్ అనేది ఇంటిగ్రేట్ అయింది, అలానే ఇక్కడ ఇన్పుట్ అనేది అక్యూములేట్ అయింది. సో సమ్మేషన్ ఆపరేషన్ కదా, అలానే అవుట్పుట్ కూడా అలాంటి ఇంపాక్టే ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ లీనియర్ కాబట్టి అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ప్రపోర్షనేట్గా ఉండాలి కాబట్టి. సో నెక్స్ట్ ఇవి కొన్ని చాప్టర్స్కి సంబంధించిన రివిజన్. ఇలా గనక మీరు రివైజ్ చేస్తే ఆల్మోస్ట్ మనం నాకు తెలిసి ఒక 55 minutes వరకు మనం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 2-3 చాప్టర్స్ని మనం చాలా మంచిగా రివైజ్ చేసాము. ఇలా గనక మీరు మిగతా చాప్టర్స్ కూడా రివైజ్ చేస్తే ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్కి రెడీగా ఉన్నట్టు. దాంతో పాటుగా మాక్ ఎగ్జామ్స్ రాస్తే ఆబ్వియస్గా ఈ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేస్తారు. ఏం కావాలి ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే ఒక సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి, అలానే రివైజ్ చేయాలి. ఆ సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఇన్స్టెంట్గా గుర్తుకు రావాలన్నమాట. ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగితే టక్ అని చెప్పేలాగా ఉండాలి. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎంత థియరీ చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రాబ్లమ్స్ని ఫటాఫట్ సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు మాక్ ఎగ్జామ్స్ రాయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో లెట్ మీ రీడ్ ద కమెంట్స్. So because of the timing constraint students, this is what I have revised. So ఇలానే మిగతా టాపిక్స్ని మీరు రివైజ్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు మా వీడియోస్ కింద కమెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా మేము రిప్లైస్ ఇస్తాము. సో ఏం డిస్కస్ చేసాము అంటే ఈరోజు సిలబస్ చెక్ చేసాము, అలానే ఒక 2-3 చాప్టర్స్ని మనం ప్రాపర్గా రివైజ్ అనేది చేయడం జరిగింది. సో ఐ హోప్ దిస్ సెషన్ హ్యాస్ హెల్ప్డ్ యూ. ఇంకేదన్నా మీకు ఈ సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో టైప్ చేయండి, మేమందరం కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్, సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి.